తమిళనాడులో రాజకీయం మరింత హీటెక్కింది. ఉదయనిధి అరెస్టుపై మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఫైర్ అయ్యారు. మమ్మల్ని ఎదుర్కోలేక కుట్రపూరిత అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు స్టాలిన్. ఇలాంటి అరెస్టులకు డిఎంకే భయపడదని, టీవీకే కుట్రలు న్యాయపరంగా ఎదుర్కొంటామంటూ చెప్తున్నారు. ఎవరిపైనో వ్యాఖ్యలు చేస్తే సీఎం విజయ్కి ఎందుకు కోపం వస్తుందో చెప్పాలి అంటూ స్టాలిన్ ప్రశ్నిస్తున్నారు. ఉదయనిధి మాట్లాడింది కావేరీ జలాలపైనే. ఉదయనిధి మాట్లాడిన దాంట్లో అసలు తప్పే ఉంది అంటూ ప్రశ్నిస్తూ త్వరలోనే టీవీకే అక్రమ అరెస్టులకు ముగింపు పలుకుతాం అంటూ కూడా స్టాలిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. మనం ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా. అంటే ఏదో జరగబోతోంది అనేది అందరికీ చూస్తున్నాం. ఒక పెద్ద రెస్పాన్స్ ఏదో రాబోతోంది డిఎంకే నుంచి అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో స్టాలిన్ రెస్పాండ్ అయ్యారు. ఒక్కసారిగా ఈ అంశానికి సంబంధించి మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్తూనే అసలు అందులో మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అంటున్నారు. ఈవెన్ దీనికి సంబంధించి ఉదయనిధి కూడా చాలా క్యాజువల్గానే రెస్పాండ్ అయ్యారు. అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఈ అరెస్ట్ని మీరు ఎలా చూస్తున్నారంటే ఇట్స్ ఎ జోక్ అంటూ ఆయన కొట్టిపారేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈరోజు ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ భారీగా డిఎంకే కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయన ఇంటిని ఓవైపు టీవీకే కార్యకర్తలు చుట్టుముట్టే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అదే సమయంలో అక్కడ డిఎంకే కార్యకర్తలు కూడా వచ్చారు. ఇరువురిని పోలీసులు చెదరగొట్టి ఉదయనిధి స్టాలిన్ని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. అయితే ఏ సెక్షన్ల క్రింద కేసు నమోదవుతుంది, మరి ఫర్దర్గా కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వెయిట్ చేసి చూడాల్సిన అంశం. ఇంకా డీటెయిల్స్ బయటకు రాలేదు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం కూడా అప్లై చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు ఏదో చర్యలు గట్టిగానే తీసుకోబోతున్నారు మొత్తానికి అని అనిపిస్తుంది. ముందస్తు బెయిల్ అప్లై చేశారు అంటేనే రిమాండ్ కోరే అవకాశం కనిపిస్తోంది ఖచ్చితంగా పోలీసులు ఈ అంశానికి సంబంధించి. అంటే మరొకసారి మన తెలుగు రాష్ట్రాల్లో రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితులే తమిళనాడులో కూడా మొదలవుతున్నాయా? కామెంట్స్కి అరెస్టులు చేయడం, ఆ తర్వాత వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టడం, జడ్జి ముందు ప్రవేశపెట్టడం, రిమాండ్కి అడగడం, పోలీసులు విచారణ చేయాల్సి ఉందని, ఒక కేసు తర్వాత ఇంకోటి మరిన్ని కేసులు తెర మీదకి రాబోతున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని మీకు అనిపిస్తుందా? లేకపోతే ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది ఉదయనిధి స్టాలిన్కి? అంటే దెర్ ఈజ్ సమ్ సీరియస్నెస్, లోపల ఏదో జరగబోతుందన్న అనుమానం ఇక్కడ ఉంది. అందుకే ఇలా చేశారని మనం అనుకోవచ్చా? మరోవైపు ఇప్పటికే ఎంకే స్టాలిన్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఉదయనిధి ఫాదర్ మాజీ సీఎం ఆయన ఈ అంశం మీద ఘాటుగా రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తుంది. న్యాయపరంగానే మేము తేల్చుకుంటాం ఈ విషయంలో అని కూడా చెప్తున్నారు. మేబీ ఇట్ సీమ్స్ ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఎంకే స్టాలిన్ కొంత వ్యూహాత్మకంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఖచ్చితంగా తన కొడుక్కి మరింత ప్రజల్లో చర్చ మొదలవుతుంది, తన కొడుకు గురించి, తనకి కొడుక్కి మరింత పాపులారిటీ పెరుగుతుంది ఇలాంటి కేసెస్ వల్ల అని ఆలోచించడానికి అవకాశం ఉంది. మేబీ దట్స్ వై ఈజ్ నాట్ రిప్లయింగ్ విత్ ఎనీ అగ్రెసివ్ వర్డ్స్. సో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. మరోవైపు ఈ ఇమేజ్ని మరింత బిల్డ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది పొలిటికల్గా. సో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు ఉండబోతున్నాయి డిఎంకే నుంచి అన్నది కనపడుతుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈవెన్ మనం చూసాం, పన్నీర్ సెల్వం కూడా రోడ్డు మీద కూర్చొని ఉదయనిధి స్టాలిన్ అరెస్టుకు నిరసన తెలియజేయడం మనం చూసాం. ఇప్పటికే డిఎంకే కార్యకర్తలు, నాయకులు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇది అన్యాయం అని, ప్రభుత్వం కుట్ర చేస్తుందని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది అంటూ కామెంట్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఒక సభలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ఉన్న సమయంలో కావేరీ జలాల గురించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో అందరూ త్రిష 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 అంటూ అక్కడ క్రింద ఉన్నటువంటి కార్యకర్తలు అరవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఇక ఎటుపోయినా ఎటుపోకపోయినా ఖచ్చితంగా అక్కడికి మాత్రం వెళ్తాయి కావేరీ జలాలు అంటూ కొంత ఇండైరెక్ట్గా మాట్లాడారు. త్రిష గురించి, విజయ్ గురించి మాట్లాడారు. ఒక ద్వంద్వార్థం వచ్చేలా మాట్లాడారు అనేది ఇప్పుడు మేజర్గా టాపిక్. అయితే రీసెంట్గా డిఎంకేకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని, ఒక యూట్యూబర్ని కూడా అరెస్ట్ చేయడం మనం చూసాం. అలాగే మరికొంతమంది నాయకుల మీద కేసులు నమోదవడం మనం చూసాం. ఇప్పుడు ఏకంగా ఉదయనిధి మీదే కేసు, అలాగే అరెస్టులు ఇవన్నీ మనం చూస్తున్నాం. సో పరిణామాలు చాలా తీవ్రంగా, ప్రతిపక్షం మరింత స్ట్రాంగ్గా ఫైట్ చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఈరోజు ఉదయం చోటు చేసుకున్నటువంటి పరిణామాలు నేను చూపిస్తాను మీకు వన్ బై వన్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఉదయనిధిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మీరు చూడొచ్చు.
వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనేది ఒకసారి మనం చూస్తే, కావేరీ జలాల సమస్యకు సంబంధించి సభలో మాట్లాడుతూ ఉన్నారు ఉదయనిధి. ఆ టైంలో అందరూ త్రిష 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 అంటూ నినాదాలు చేశారు. దీనికి ఉదయనిధి రెస్పాండ్ అవుతూ ఎగ్జాక్ట్గా ఆయన చెప్పినటువంటి వర్డ్స్ నేను తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడికి మాత్రం వెళ్ళాలి, నేను కావేరీ గురించే మాట్లాడుతున్నాను అంటూ ఉదయనిధి కామెంట్స్ చేశారు. అయితే ఈ విజయ్ గురించి త్రిష గురించే మాట్లాడాడు ఉదయనిధి అంటూ పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవ్వడం, టీవీకే విషయంలో సీరియస్ అవ్వడం, ఆ తర్వాత కేసు నమోదు అవ్వడం, ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఎంకే స్టాలిన్ ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. న్యాయపరంగా చేస్తాం, న్యాయపరంగానే మేము తేల్చుకుంటాం ఏదున్నా సరే అని చెప్పడం మనం చూస్తున్నాం. మరోవైపు ఈ అరెస్ట్ని మీరు ఎలా చూస్తున్నారని ఉదయనిధిని అడిగితే ఇది ఒక జోక్ అంతే అని చెప్పినట్లుగా తెలుస్తుంది. విజయ్ దీనికి సంబంధించి ఇంకా రెస్పాండ్ అవ్వాల్సి ఉంది, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు మరికొద్దిసేపట్లో విజయ్ కూడా అంటూ చెప్పినట్లుగా తెలుస్తుంది. అంటే రిపీటెడ్గా తనకు సంబంధించి తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన కామెంట్స్ విషయంలో గతంలో కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ మధ్య ఈ అంశాలకు సంబంధించి మాట్లాడలేదు. బట్ రిపీటెడ్గా తన కుటుంబం గురించి, తన రిలేషన్ గురించి చాలా అంశాలు వస్తూ ఉన్నాయి. యాజ్ వి ఆల్ నో, త్రిష విజయ్ రిలేషన్లో ఉన్నారు అంటూ చర్చ నడుస్తుంది. మరోవైపు విజయ్ భార్య డివోర్స్కి అప్లై చేశారు, అప్పుడు నోటీసులు పంపించడం మనం చూసాం. కానీ ఇంటర్నల్గా కొంత సెటిల్మెంట్ జరిగిందని, త్రిష విజయ్ కలిసే ఉన్నారని, ఈవెన్ విజయ్ బర్త్డేకి కూడా త్రిష వాళ్ళిద్దరికి సంబంధించిన ఒక ఫోటో పెట్టడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రిష విజయ్ వ్యవహారం తమిళ రాజకీయాల్లో ఎంత పెద్ద సంచలనమైందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి విజయ్ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతోంది. సో మరోవైపు డిఎంకే మేము ఖచ్చితంగా న్యాయం గెలిచే వరకు పోరాడతాం అంటూ నినాదాలు చేస్తున్నారు. పన్నీర్ సెల్వం మీకు కనిపిస్తున్నారు ఆ విజువల్స్లో, మీరు క్లియర్గా చూడొచ్చు. గతంలో జయలలితకి నమ్మిన బంటు ఆ తర్వాత డిఎంకేలో జాయిన్ అయ్యారు రీసెంట్గా ఎలక్షన్స్కి ముందు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రానికి ఒకవేళ కనుక పోలీసుల దగ్గర నుంచి ఉదయనిధి స్టాలిన్ బయటికి రాకపోతే సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా మారబోతుంది అంటూ సమాచారం అందుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని డిఎంకే ప్లాన్ చేస్తుంది అంటున్నారు. మరోవైపు పోలీసులేమో పర్మిషన్స్ లేవు, ఎవరు బయటికి రావద్దని సూచిస్తున్నారు. కీలక నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఎంకే స్టాలిన్ చాలా అగ్రెసివ్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు, చాలా అగ్రెసివ్ రియాక్షన్స్ ఉంటూ ఉంటాయి ఆయన నుంచి. మరి ఇప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏమేం కేసులు పెట్టారు, ఏ సెక్షన్ల క్రింద ఇప్పుడు కేసులు నమోదు చేశారు అనేది మరికొద్దిసేపట్లో నేను ఫుల్ డీటెయిల్స్ మీకు అందించబోతున్నాను. ఈ అంశానికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఆర్టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. Mancha, 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 mancha,